ఇప్పటిదాకా నోటితో ఏం మాట్లాడావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇది ఇబ్బందులు పాలైంది అన్నావు. ఈ రోజు నేను నీకు చెప్తున్నా, నువ్వు ఇప్పుడు మాట మార్చి కంటైనర్ టెర్మినల్ అట్ట ఇటాను కాదు, ఏమి పొరపాట్లు జరిగాయి మా ప్రభుత్వంలో దాని మీద విచారణ చేయించి నిగ్గు తేల్చు. ఈరోజు కంటైనర్ టెర్మినల్ నువ్వు ఏ విధంగా నిలబడడానికి చర్యలు తీసుకుంటున్నావు చెప్పు. అసెంబ్లీలో నేను ఆ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చేసాను అయిపోయిందని కాదు, నువ్వు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చావు. లేదు, మా టైంలో వెజల్ అప్పుడప్పుడు వస్తుంది, ఫ్రీక్వెన్సీ తగ్గింది, ఇప్పుడు అసలు వెజలే రావడం లేదంటున్నారు. నువ్వు పోరాట యోధుడివి కదా, నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఈ గడ్డ మీద నీలాంటి వాడు జన్మనివ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యం, నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం కదా. అంత పోరాటం కలిగినటువంటి వాడి ఒంటి మీద పలం కండలేకపోయినా పోరాటాలు నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు. కాబట్టి కండతో సమానం లేదు, గుండె బలం ఉండేటువంటి పోరాట యోధుడిని అని చెప్పి మాట్లాడేటువంటి నువ్వు, పలం కండలేకపోయినా ఒళ్ళంతా గుండు ఉంది నాకు అని చెప్పి ముందుకు వెళ్ళేటువంటి నువ్వు, ఈరోజు పోరాట యోధుడిగా పేరుగాంచినటువంటి నువ్వు ఈరోజు వెనకడిగేయకుండా కంటైనర్ టెర్మినల్లో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుందనేటువంటిది నా సూచన. అంతే. ఈరోజు పోర్టుకు పోయాడు, వాళ్ళు ఏం క్యాష్ కొట్టినట్లే, అందుకని పాపం రిపీటెడ్గా మళ్ళీ మొన్న కూడా పోయాడు, మళ్ళీ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు. కాబట్టి వాళ్ళు ఆ క్యాష్ డీల్ ఫైనలైజ్ అయినంత వరకు మాట్లాడతాడు, అది అయిపోయిందంటే నోరు మూతపడిపోద్ది, ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడు. పోరాటం ఆడవరకే, ఈ గుండె ఆ కండ పోరాటం ఎంతవరకు చేయగలదంటే క్యాష్ కొట్టేంతవరకు చేస్తాం. క్యాష్ పడిపోయింది రానంటే ఇంకా ఆ గుండెకి ఎక్కడ లేనటువంటి విశ్రాంతి దొరకద్ది, ఆ కండలు రిలాక్స్ అయిపోతాయి, కాబట్టి ఇంకా పోరాటం ఉండదు.